సార్ మరి ఈ కొత్త రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఉన్న ప్రొవిజన్స్ ఏంటి? ఇప్పుడు కొత్త రెగ్యులేషన్స్లో మెయిన్ ప్రొవిజన్స్ ఏంటంటే H1B థర్డ్ పార్టీ ప్లేస్మెంట్. అంటే థర్డ్ పార్టీ ప్లేస్మెంట్ అంటే నార్మల్గా ఎట్లుంటుందంటే అండి, ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉంటాడు. అక్కడ నార్మల్గా ఏంటంటే దేర్ ఆర్ 3 kinds ఆఫ్ ఎంప్లాయీస్. నార్మల్గా H1B ఎంప్లాయీస్ మేము కన్సిడర్ చేస్తాం అన్నట్టు. ఓకే. ఇప్పుడు డైరెక్ట్ ఎంప్లాయీ గనక పేరోల్ మీద అంటే రిలయన్స్ కంపెనీ అంటే మేము ఎండ్ క్లయింట్ అన్నామండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే రిలయన్స్ కంపెనీకి చాలా మంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అవసరం ఉంటుంది కదా. రిలయన్స్ కంపెనీ కనుక డైరెక్ట్ పనిచేస్తే దాన్ని ఎండ్ క్లయింట్ అంటారు, లేదా ఫుల్ టైం జాబ్ అని కూడా మేము అక్కడ షార్ట్ ఫామ్లో పిలుస్తామండి. ఓకే. ఇంకోటి ఏముంటుందంటే రిలయన్స్ కంపెనీకి లెట్స్ SAP అనే ప్రోగ్రామ్ కానీ, తర్వాత ఒరాకిల్ అనే ప్రోగ్రామ్ కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళకు ఒక 2000 మంది ఏమైనా కావాల్సి వచ్చింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు టాటా కన్సల్టెన్సీని కానీ, కాగ్నిజెంట్ కానీ, డెలాయిట్ని కానీ ఇటువంటి కన్సల్టెన్సీని పిలిచి అక్కడ కూడా వాళ్లకు ఈ 2000 మందిని సప్లై చేయమని చెప్తారు అన్నట్టు. మాకు కావాలి ప్రోగ్రామర్స్ కావాలని చెప్తారు అన్నట్టు. ఈ 2000 మంది టాటా కన్సల్టెన్సీ కానీ, కాగ్నిజెంట్ కానీ ఉండరు వాళ్ళ దగ్గర. వాళ్ళ దగ్గర ఒక 500 మందో 600 మందో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళా చిన్న చిన్న కంపెనీ సబ్ కాంట్రాక్టర్స్ పోతారు. ఓకే. ఓకే. అయితే మేము దాన్ని EVC మోడల్ అంటాం. అంటే రిలయన్స్ నేమో క్లయింట్ అంటాం, ఎండ్ క్లయింట్ అంటాం. టాటా కన్సల్టెన్సీ కానీ, కాగ్నిజెంట్ కానీ, డిలాయిట్ కానీ వీటిని ఏమంటారు వెండర్ కంపెనీస్ అంటాం అన్నట్టు. వెండర్ కంపెనీస్. ఇంకోటి ఈ అంటే ఎంప్లాయర్. ఎంప్లాయర్ అంటే మీకు నార్మల్గా చిన్న చిన్న కన్సల్టింగ్ కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర దాదాపుగా నేను చెప్పింది ఏంటి, తెలుగు వాళ్ళు దాదాపు 4 లక్షల మంది H1 మీద ఉన్నారు కదా. అందులో దాదాపుగా ఒక 2 లక్షల పైన మంది ఈ చిన్న చిన్న కంపెనీస్ పనిచేస్తారు అన్నట్టు. వాళ్ళు డైరెక్ట్ గా ఈ ABC ఇంక్ అని కంపెనీకి పనిచేసేటప్పుడు వాళ్ళకు పర్టికులర్ గా వాళ్ళకి సొంత ప్రాజెక్ట్స్ ఉండయి. వాళ్ళు ఏం చేస్తారంటే వెండర్ అంటే చాలా వెండర్స్ ఉంటారు. నేను కొద్ది పేర్లు తీసుకున్నా. ఇప్పుడు డిలాయిట్ కానీ, EY కానీ, ఇటువంటి కంపెనీస్, మెకెన్జీ కానీ ఇటువంటి కంపెనీస్ వాళ్ళు వెండర్షిప్ ఉంటుంది అన్నట్టు. ఆ వెండర్స్ తర్వాత ఎండ్ క్లయింట్స్ అన్నట్టు. ఎండ్ క్లయింట్స్ అంటే రిలయన్స్ లాంటి కంపెనీస్ చాలా ఉంటాయి. పెప్సీ కానీ, కోకోకోలా కానీ, AT&T కానీ, యాపిల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, వీటన్ని ఈవెన్ ఎండ్ క్లయింట్స్ అన్నట్టు వాళ్ళు. సో ఇట్లా 3 మోడల్స్ లో పనిచేస్తే దాన్ని EVC మోడల్ అంటాం. ఇప్పుడు కొత్తగా రెగ్యులేషన్ పాస్ చేసిన దాంట్లో రిలయన్స్ కి ఇబ్బంది లేదు, టాటా కన్సల్టెన్సీ అటువంటి ఆర్గనైజేషన్ కొద్దిగా ఇబ్బంది పెట్టిండ్రు. ఓకే. అదే అంటే ఎంప్లాయర్ ABC చిన్న కన్సల్టెన్సీస్ మాత్రం చాలా ఇబ్బంది పెట్టిండ్రు. వాళ్ళకు H1B అప్రూవ్ కావాలంటే వాళ్ళకున్న బర్డన్ ఇదివరకు ఏముండే, వాళ్ళు ఎంప్లాయర్కు అంటే H1B అంటే ఏంటంటే స్పెషాలిటీ ఆక్యుపేషన్ అంటారు. అంటే ఆ పర్టికులర్ పొజిషన్కు డిగ్రీ రిక్వైర్మెంట్ అవసరము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాయర్ ఉందనుకోండి. లాయర్ అంటే లా డిగ్రీ ఏంది, లా ప్రాక్టీస్ చేయలేదు కదా. డాక్టర్ అంటే MBBS ఏంది, డాక్టర్ కంపల్సరీ MBBS ఉండాలి కదా డాక్టర్కి. అటువంటి ప్రొఫెషన్స్ వాటి స్పెషాలిటీ ఆక్యుపేషన్ అంటాం అన్నట్టు. సాఫ్ట్వేర్ ప్రొఫెషన్కి వచ్చే మటుకు కూడా కంప్యూటర్ సైన్స్ కానీ ఆ రిలవెంట్ డిగ్రీ ఉండాలి కదా. అయితే అటువంటి వాటిని ఏంటంటే ఇదివరకు ఏం ప్రూవ్ చేసేదంటే ఎంప్లాయర్ దగ్గర అంటే ABC కన్సల్టింగ్ కంపెనీ కనుక వాళ్ళ దగ్గర కనుక డిగ్రీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఉంటే సరిపోద్ది అని చెప్పిండ్రు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అరే నాయన నువ్వు ఎంప్లాయీ ఉన్నావు కదా, ఈ ఎంప్లాయీని నీ దగ్గర పని చేపిస్తలేవు కదా, నువ్వు పని చేపించేది ఎక్కడ, రిలయన్స్ దగ్గర పని చేపిస్తాను. అయితే ఇప్పుడు నువ్వు నాకేం ప్రూవ్ చేయాలంటే రిలయన్స్ దగ్గర ఎప్పుడైతే పని చేస్తుండో రిలయన్స్ దగ్గర అక్కడ ఎంప్లాయీస్ అందరూ కూడా బ్యాచిలర్స్ డిగ్రీ తప్పకుండా అవసరం ఉందా లేదా నువ్వు ప్రూవ్ చేయమని చెప్తారు అన్నట్టు. ఇటువంటి ప్రూవ్ చేయడం చాలా కష్టమైంది. ఇంకోళ్ళు ఉన్నారు. రిలయన్స్ దగ్గర పోతే వాడు దుబ్బే అంటాడు. వాడు దుబ్బే అంటాడు. వాడు లైక్ నీ ఇంకా నీ ఎంప్లాయీ తీసుకొని పెట్టడమే గొప్ప, మళ్ళీ నువ్వు నా ఎంప్లాయీస్ లిస్టు వాళ్ళ డిగ్రీ లిస్టు నేను అంటాడు వాడు. అయ్యానంటే మనకి H1B రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో ఇది మనకు పెద్ద ఇబ్బంది పెట్టే ప్రొవిజన్ ఒకటి ఉందండి. ఇంకోటి ఫ్రాడ్ డిటెక్షన్ యూనిట్ అని ఉందన్నట్టు. ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేసిందంటే, అంతకుముందు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రాడ్ డిటెక్షన్ యూనిట్ అని ఒక మెమో అంటే ఉట్టిగానే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసి ఫ్రాడ్ డిటెక్షన్ యూనిట్ పెట్టింది. దానికి రెగ్యులేషన్స్ కానీ లా కానీ కాదన్నట్టు. ఏం చేసిండ్రు, గవర్నమెంట్ ఆఫీసర్ వస్తాడు, వాడు
వచ్చి ఎంప్లాయీ దగ్గర పోయి ఎంప్లాయీ నాయన నువ్వు పని చేస్తున్నావా, ఏం పని చేస్తున్నావు, సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ చేస్తున్నావా లేదా గ్యాస్ స్టేషన్లో పని చేస్తున్నావా, నీకు శాలరీ ఇస్తాండా, నీ శాలరీ మొత్తం నాకు చూపెట్టు, నీకు వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ చూపెట్టు నాకు, ఆ తర్వాత నువ్వు ఇటువంటి అన్ని బేసిక్ క్వశ్చన్స్ ఎంప్లాయీని అడగొచ్చు. తర్వాత ఎంప్లాయర్ని కూడా అడగొచ్చు. ఎంప్లాయర్ అంటే ఏబీసీ ఇంక్ అన్నాం కదా, ఏబీసీ ఇంక్ కూడా అడగొచ్చు. లేదంటే వెండర్ అంటే మధ్యలో టాటా కన్సల్టెన్సీని కూడా అడగొచ్చు. ఆ తర్వాత ఎండ్ క్లయింట్ రిలయన్స్ వాళ్ళని కూడా అడగొచ్చు. అయితే వీళ్ళు ఏం చేశారు, మొదలు మంచిగా అడుగుతారు, మేము మంచిగా సమాధానం చెప్తాను. మధ్యలో ఏమైందంటే ఈ ఆఫీసర్లు కొద్దిగా వాళ్ళకు తలకు నెత్తికెక్కింది. తలకు నెత్తికెక్కి అన్ని క్వశ్చన్లు అడగడం మొదలుపెట్టాను. ఒక కంపెనీ దగ్గర పోయి, ఏబీసీ కన్సల్టింగ్ కంపెనీ దగ్గర పోయి వాడిగా తల తిక్కోడు, వాడు ఏమంటాడు, 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు కదా, 100 మంది ఎంప్లాయీ లిస్ట్ మొత్తం అంటాడు. వాళ్ళ పే చెక్స్ మొత్తం నాకు ఇవ్వమంటాడు. వాళ్ళ ట్యాక్స్, తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడ పని చేస్తాను, ఎప్పుడు పని చేస్తాను, మొదలు ఎప్పటి నుంచి పని చేసినా అవన్నీ వాడు ఏమని చెప్పినాడు. అయితే మేమేం చేసామంటే ఈ FDNS అన్నది గవర్నమెంట్ వాలంటీర్గా తీసుకొచ్చింది. దానికి ఏ లా కానీ ఒక ప్రొవిజన్స్ కానీ ఏం పాస్ చేయలేదు కాబట్టి అది వాలంటరీ అన్నట్టు. అప్పుడైతే ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. మేమేం చేసినారా నాయన ఈయనతోటి తలకైనప్పుడు ఎందుకు మేము చెప్పం పోరా అని చెప్పేసినాం. అంతే. ఎంప్లాయీస్ మా దగ్గరకు వచ్చి ఏంది వీడు ఇన్ని క్వశ్చన్లు అడతాడు, ఏం చెప్పంపు అని, ఏం చేసుకోమని చెప్పు అని. అంతే. వాడు ఏం చేసుకోడు, మంచిగా ఇట్లా వేసుకుని వెనక్కి వెళ్ళిపోతాడు. అట్లా చేయడం. అయితే ఇప్పుడు ఈ రెగ్యులేషన్స్ ద్వారా FDNS అన్నది మ్యాండేటరీ చేసిండు అన్నట్టు. అయితే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాల్సింది. వాడు వచ్చిన క్వశ్చన్స్ అయితే వాళ్ళు 540 పేజ్ రెగ్యులేషన్స్ వల్ల వాళ్ళు క్లియర్ గా వాళ్ళకు ఏం క్వశ్చన్స్ అడగాలి, ఏం క్వశ్చన్స్ అన్నది డైరెక్షన్స్ కరెక్ట్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు అది ఒకవేళ ఇప్పుడు FDNS ఆఫీసర్ కనుక ఎంప్లాయీ దగ్గరకు వచ్చి, అరే నాయన నీ ఇన్ఫర్మేషన్ మొత్తం 5 ఏళ్ళ నుంచి నువ్వు ఇచ్చిన మొత్తం ఇన్కమ్ ట్యాక్స్లు, W2 ఫార్మ్స్ అవన్నీ కక్కు అని అనుకోండి, అవన్నీ వానికి ఎందుకు అవసరం లేదు కదా. తర్వాత ఎంప్లాయర్ దగ్గర పోయి వాని ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం ఆ ఒక్క ఎంప్లాయీ ద్వారా కాక మిగతా అన్ని ఇన్ఫర్మేషన్ అడిగింది అనుకోండి, అవి అన్నెసెసరీ ఇంటర్ఫియరెన్స్ అవుతుంది అన్నట్టు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇది మ్యాండేటరీగా ఆన్సర్ చేయకపోతే వాడు H1BTనే చేస్తున్నాడు మనకు. సో అది మ్యాండేటరీ చేసినట్టు. అందులో కూడా ఏంటంటే టిపికల్గా FDNS అన్నది ఇంతకుముందు మనకు ప్రతి 20 కేసులకు ఒక కేసు వచ్చేది. అయితే ఇప్పుడు కూడా దాన్ని ఏం చేస్తానంటే కొన్ని కేసులకు దాన్ని ఎక్స్పాండ్ చేసి ఎక్కువ కేసులకు దాదాపు 5-6 కేసులకు ఒక కేసు దాదాపుగా వాళ్ళు ఎంక్వైరీ చేసే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇది ఏం చెప్పినా మీకు రిలయన్స్ కంపెనీకి ఏమో తక్కువనే ఎంక్వైరీ చేస్తారు, టాటా అటువంటి కంపెనీ కొద్దిగా ఎక్కువ చేస్తారు. మన ABC అనే కంపెనీకి మాత్రం ఈ రెగ్యులేషన్స్ ప్రకారము కంపల్సరీ చేసిండ్రు. కంపల్సరీ ప్రొవిజన్స్ అంటే ఒకవేళ ఇతను కనుక పోయి ఎంక్వైరీ చేసి మొత్తం అన్ని చక్కగా ఉంటేనే వాని కేసు అప్రూవ్ అయింది, లేదంటే అప్రూవ్ కాదు. తర్వాత వాడి యక్ష ప్రశ్నలు ఎన్ని వేస్తాడో మనకు తెలియదు. ఆ యక్ష ప్రశ్నలన్నీ మన ఆన్సర్ చేయాలంటే అది పెద్ద తలకాయ నొప్పి. సో ఈ ప్రొవిజన్ మాత్రం చాలా డేంజరస్ ప్రొవిజన్. కానీ ఆ చిన్న కంపెనీస్ కి మన ఇండియా నుంచి ఎక్కువగా ఆ కంపెనీస్ కే వెళ్తూ ఉంటారు. అవునండి. దాదాపు ఇక్కడ నుంచి అక్కడికి తీసుకొని వాళ్ళు అక్కడికి పంపిస్తూ ఉంటారు పెద్ద పెద్ద కంపెనీస్ కి. రైట్. అటువంటి ఇప్పుడు దాదాపుగా మన దగ్గర నుంచి పోయే 50% ఆఫ్ ద మెంబర్స్ కూడా చిన్న చిన్న కంపెనీస్ ద్వారానే పోతా ఉంటారు. ఆ తర్వాత అక్కడ ఇప్పుడున్న టోటల్ ఎంప్లాయీస్ లో కూడా మన వాళ్ళు ఒక 4 లక్షల మంది ఉంటే 2 లక్షల మంది దాకా ఈ చిన్న చిన్న ఎంప్లాయీస్కే పనిచేస్తూ ఉంటారు. ఈ చిన్న చిన్న ఎంప్లాయీస్ పనిచేయడానికి కొద్దిగా వేరే అడ్వాంటేజెస్ ఉంటాయండి. ఎందుకంటే చిన్న చిన్న ఎంప్లాయీస్ కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అన్నట్టు. వీళ్ళకి కంటిన్యూస్గా పేరోల్ రన్ కావాలి. ఒకవేళ వీళ్ళు ఏం చేస్తారు, 1-2 నెలలు ఏమైనా జాబ్ లేకున్నా వాళ్ళు పేరోల్ రన్ చేస్తూనే ఉంటారు అన్నట్టు. అటువంటి అడ్వాంటేజ్. ఇంకోటి ఏంటంటే వీళ్ళు గ్రీన్ కార్డ్ అనేది తొందరగా చేస్తారండి కన్సల్టింగ్ కంపెనీస్. సో అది చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకోటి ఈ చిన్న చిన్న కన్సల్టెన్సీ కంపెనీ పనిచేసే కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది, కొద్దిగా డిసడ్వాంటేజ్ అడ్వాంటేజ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు చక్కగా తీసుకుపోయి రిలయన్స్ కంపెనీలు పెట్టిండి అనుకోండి, పెద్ద పెద్ద కంపెనీలు పెట్టిండి అనుకోండి, వాడు ఏం చేస్తాడు, మీకు జాబ్ ఇస్తాడు, మీకు ఏడాదాకా మీకు ఏం చేయాలని వాడు చెప్పాడు. అక్కడ మీకు సాలరీ మాత్రం వస్తుంది. మంచిగా తిని కూర్చునే వాళ్ళు పోయి మంచిగా చేసుకోవచ్చు ఉంటుంది. ఈ కన్సల్టింగ్ కంపెనీలా ఇటు తీసుకుపోయి నేను ఎక్కడనో పెడితే 6 నెలలకు జాబ్ ఉంటుంది మీకు. 6 నెలలకు జాబ్ అంటే ఎట్లుండాలి, ఒక్కొక్క జాబ్ ఎన్విరాన్మెంట్ వేరే ఉంటుంది, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరే ఉంటుంది, సాఫ్ట్వేర్ వేరే ఉంటుంది, పీపుల్ ఇంటరాక్షన్ వేరే ఉంటుంది, తర్వాత మీరున్న జాగ్రఫికల్ లొకేషన్ వేరే ఉంటుంది,
సో మీరు 2-3 ఏళ్ళల్లో మీకు వచ్చే ఎక్స్పీరియన్స్ ఎంత బాగుంటుందంటే చిన్న కన్సల్టింగ్ కంపెనీ పోతే పెద్ద కన్సల్టెన్సీ కానీ ఎండ్ క్లయింట్ కానీ చిన్న కన్సల్టెన్సీలా మీకు మెచ్యూరిటీ అనేది తొందర వచ్చేస్తుంది అన్నట్టు మీకు. సో దానికి అడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ ఇమిగ్రేషన్కి వచ్చే మటుకు స్పెషల్లీ H1B వచ్చే మటుకు మొదటి నుంచి డిసడ్వాంటేజ్ ఉండే ఇప్పుడు కొత్తగా వచ్చిన రెగ్యులేషన్స్ ప్రకారం ఇంకా ఎక్కువ డిసడ్వాంటేజ్ అయిపోయింది, చాలా డిసడ్వాంటేజ్ అయిపోయింది. మరి ఈ కంపెనీ సర్వైవ్ అవుతాయా, ఇటువంటి ఎంప్లాయీస్ సర్వైవ్ అవుతాయా అని తెలుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ట్రంప్ వస్తాడు, ట్రంప్ రాగానే ఏమంటారు, అరే నాకు వద్దునైనా H1B వద్దంటారు. అది కాక ఇప్పుడు FDNS కూడా గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి ఎంక్వైరీ చేసిన అనుకోండి, నువ్వు వద్దు నాయనా నీ ఎంప్లాయీ అయితే పూరా అనే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే అప్పుడు సగం మంది ఇండియాకి వచ్చేయాల్సిందే మొత్తం అన్ని సర్దుకొని. ఇక చూడాలి ఇక వాటిని ఇటువంటి ప్రొవిజన్స్ అన్ని 2010 మెమో ద్వారా తీసుకొచ్చిండ్రు. అప్పుడు యుద్ధం చేసి అప్పుడు ఐటీ సర్వ్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టినాను నేను. ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ ద ఐటీ సర్వ్ ఆర్గనైజేషన్. ఆ తర్వాత 2018 మళ్ళీ ఒక మెమో పాస్ చేసిండ్రు. దాన్ని మేము కోర్టు కేసు తీసుకుపోయి దాన్ని మేము గెలిచినాం. అరే నాయన ఇట్లా మెమో పాస్ చేసి మొత్తం రూల్స్ చేయరాదు, నువ్వు రెగ్యులేటరీ ప్రాసెస్ కానీ కాంగ్రెస్ ద్వారా కానీ మన పార్లమెంట్ ద్వారా కానీ పోవాలి అని కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఆ జడ్జిమెంట్కి అగేన్స్ట్గా వీళ్ళు రెగ్యులేషన్స్ పాస్ చేస్తున్నారు. ఇప్పుడు దాన్ని బైపాస్ చేయడానికి ఆ జడ్జిమెంట్ బైపాస్ చేయడానికి రెగ్యులేషన్ పాస్ చేసినారు. ఆ 540 పేజెస్లలో ఐటీ సర్వ్ ఆర్గనైజేషన్, అంటే నేను అందులో వన్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ ద ఐటీ సర్వ్ ఆర్గనైజేషన్ 37 times మెన్షన్ చేసినండి ఐటీ సర్వ్ ఆర్గనైజేషన్. సో ఈ 2 ప్రొవిజన్స్ మనకు మేజర్ డిసడ్వాంటేజ్. అయితే కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఇచ్చిండ్రండి. ఏంటవి? ఇప్పుడు స్టూడెంట్ వీసా మీద ఉన్నోళ్ళు ఏంటంటే వాళ్ళ ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ కనుక ఎక్స్పైర్ అయితే వాళ్ళ గ్యాప్ అంటాం. అంటే ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ కనుక వాళ్ళకు లెట్స్ ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్యలో ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, H1B అన్నది మాకు కొత్త లాటరీ H1B అన్నది ఎప్పుడు స్టార్ట్ అయింది? October 1st స్టార్ట్ అయింది. మా USCIS మా ఇమిగ్రేషన్ న్యూ ఇయర్ ఎప్పుడు? January 1st కాదు, October 1st స్టార్ట్ అయింది. మనం ఉంది ఏమైందంటే వీడు గ్రాడ్యుయేట్ ఎప్పుడైతాడు? జూన్లో అవుతాడు. మే జూన్లో అవుతాడు. మే జూన్లో అయితే ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ ఎప్పుడు ఎక్స్పైర్ అయింది? మే జూన్లో అవుతుంది. మరి ఈ మే జూన్ నుంచి అక్టోబర్ దాకా త్రిశంకు స్వర్గం అయిపోయింది. అది నా ఇటు కాకుండా నా అటు కాకుండా అయిపోయింది. అయితే దానికి ఏం చేసిండ్రంటే గ్యాప్ అని ఒక ప్రొవిజన్ పట్టుకొచ్చిండ్రు. అంటే ఒకవేళ ఈ అబ్బాయి కనుక H1B ఫైల్ చేస్తే అతను ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ ఒకవేళ ఏప్రిల్ నుంచి అక్టోబర్ దగ్గర ఎక్స్పైర్ అయినా కూడా అతని ఆటోమేటిక్గా అతని ఓపీటీ కానీ స్టెమ్ ఎక్స్టెన్షన్ కానీ అక్టోబర్ దాకా ఎక్స్టెండ్ అవుతుందని చెప్పాను. అక్టోబర్ లోపల మనకు రిజల్ట్ రావాలి. అయితే మాకు ప్రీమియం ప్రాసెసింగ్ అని ఎక్కువ డబ్బులు పెడితే ఫాస్ట్ గా చేస్తారు. 3 వారాల్లో రిజల్ట్ వచ్చేస్తుంది, లేదా RFE పడ్డ 6 వారాల్లో రిజల్ట్ వచ్చేస్తుంది. అయితే ట్రంప్ ఆల్రెడీ వస్తాడని తెలుసు. ట్రంప్ ఏం చేసిండు? ఆ ప్రీమియం ప్రాసెసింగ్ బంద్ చేసి పడేసాడు. అతను అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు తీసేసాడు అన్నట్టు. అయితే ఇప్పుడు మేము H1B ఫైల్ చేసాం అనుకోండి, ఇమిగ్రేషన్ కనుక అక్టోబర్ దాకా మాకు రిజల్ట్ ఇవ్వలేదు అనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఏం చేసానంటే అది అక్టోబర్ దాకా కాదు మళ్ళా ఏప్రిల్ దాకా ప్రొసీడ్ అయ్యింది. అంటే 6 months కాదు 1 year ఎక్స్టెండ్. సో అదొకటి స్టూడెంట్ కు మంచి ప్రొవిజన్ చేసినండి. ఇంకోటి ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఒకటి ప్రొవిజన్ చేసిందండి. ఇప్పుడు H1B పర్సన్ కనుక అరే నాయన నేనే కంపెనీ ఫామ్ చేసుకొని నేనే ఎంప్లాయ్ చేసుకుంటా అంటే, ఇదివరకు ఏంటంటే మనం డిస్కస్ చేసినాం కదా స్పెషాలిటీ ఆక్యుపేషన్ అని H1 మీద డాక్టర్ కానీ లాయర్ కానీ కొన్ని ఇటువంటి ప్రొఫెషన్స్ ఏందన్నట్టు కంపల్సరీ డిగ్రీ కావాలి. కాకపోతే మనం డిగ్రీ అన్లా కంప్యూటర్ సైన్స్ లా. వీడు CEO అయ్యిండు అనుకోండి, CEO కావాల్సిన డిగ్రీ ఏంది? వేరే ఉండొచ్చు. కంప్యూటర్ సైన్స్ మాత్రం కాదు, ఎవరైనా చేసుకోవచ్చు. లాయర్ కూడా CEO కావచ్చు, MBA కూడా CEO కావచ్చు, వీడు కూడా డాక్టర్ కూడా CEO కావచ్చు. అయితే అటువంటి దీనికి అసలు మళ్ళీ తర్వాత ఆ పర్టికులర్ మనకి MBA కూడా లేదు కదా, ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఉంది. అయితే ఇదివరకు ఏంటంటే వీడు ఓన్లీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ చేయాలి, CEO కూడా చేయకూడదు అని చెప్పి పెట్టిందంటే. ఇప్పుడు వాళ్ళ కొత్త లీగల్ ఏంటంటే సొంతంగా వీళ్ళు కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకొని వీడే CEOగా పనిచేసుకొని వీడే సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ పనిచేసుకొని H1B తెచ్చుకోవచ్చు, H1B కంటిన్యూ కావచ్చు. ఈ ప్రొవిజన్ తోటి ఏంటంటే ఎంటర్ప్రినర్స్ అన్నారు బాగా పెరిగిపోతారు. 49% డ్యూటీ CEO చేసుకొని నువ్వు 51% కంప్యూటర్ సైన్స్ చేసుకొని అంటే నేను అవకాశం ఇచ్చారు. అంటే ఇప్పుడు మన ఎవరో
ఎక్స్ పర్సన్ అక్కడికి వెళ్ళి జాబ్ చేసుకుంటూ Right. ఏదో చిన్న రెస్టారెంట్ పెట్టుకుందాము అని Restaurant- అనుకుంటే అవుతుందా? రెస్టారెంట్ వేరేదండి. అంటే ఏదైనా బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేద్దాము అని అనుకుంటే అవుతుందా? ఒక ఛాన్స్ ఉంది. స్పెషల్లీ సాఫ్ట్వేర్ అటువంటి అయితే ఈజీగా సివిల్ ఇంజనీరింగ్ కానీ, ఆర్కిటెక్చరల్ కంపెనీ కానీ, లా ఫర్మ్ కానీ, డాక్టర్, డెంటిస్ట్ కానీ, ఇటువంటి అన్ని కూడా వీళ్ళందరూ కూడా వాళ్ళు ఒక లా ఫర్మ్ పెట్టాలంటే, ఇప్పుడు మా లా ఫర్మ్ 100 మంది ఎంప్లాయీస్ మొత్తం. లాయర్ ఒక్కటే కాదండి, చాలా డ్యూటీస్ ఎంప్లాయీ టేక్ కేర్ ఉండాలి. అవన్నీ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది లా ఫర్మ్ వీ హ్యావ్ టు డూ అవన్నీ యాక్టివిటీస్ చేయాలన్నట్టు. సో అటువంటి యాన్సిలరీ ప్రొవిజన్స్ కు వీలుంటది. రెస్టారెంట్ అనేది వేరే బిజినెస్, ఎందుకంటే దానికి స్పెషాలిటీ ఆక్యుపేషన్ అవన్నీ వేరే ఉంటది. మీరు అన్నట్టు వాళ్ళ ఓనర్షిప్ ఇప్పుడు అండర్ ప్రొవిజన్స్, మీరు మీ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే, ఒకవేళ రెస్టారెంట్ పార్ట్నర్షిప్ పెట్టాలని ఇప్పుడు కూడా పెట్టచ్చు. కొత్త రూల్స్ కాకుండా పాత రూల్స్ ప్రకారం కూడా పార్ట్నర్షిప్ పెట్టచ్చు. అలా పని చేయాలంటే అది వేరే విషయం. ఓహో, ఓకే.